అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగించటానికి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈజిప్టు, తుర్కీ, పాకిస్తాన్ ఈ మూడు దేశాలు అమెరికాకి, ఇరాన్కి మధ్య ఇస్లామాబాద్లో చర్చలు ఏర్పాటు చేశాయి. 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినా కూడా అవి సఫలం కాలేదు. 2 వారాల సీజ్ ఫైర్కి ఇరాన్ అంగీకరించింది. ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మరో వారం తర్వాత ఏం జరగబోతా ఉంది అనే దానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా, ఆందోళనకరంగా ఎదురు చూస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల 76 దేశాలు క్రూడాయిలు, గ్యాస్ కొరతతో అల్లాడిపోతాయి. భారతదేశంలో నేటికి కూడా గ్యాస్ బుక్ చేసిన తర్వాత 10 రోజులకు కూడా గ్యాస్ రావడం లేదు. గ్యాస్ బుక్ చేయడానికే 25 రోజుల నుంచి 35 రోజులు, 45 రోజులు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బిట్వీన్ ద సిలిండర్ గ్యాప్ ఇచ్చారు. మరలా బుక్ చేసిన తర్వాత వారానికి 10 రోజులకు కూడా సిలిండర్ వస్తున్న దాఖలాలే కనిపించుతాయి. అంటే ఇంకా షార్టేజ్ ఉంది. అయితే మరో వారం తర్వాత ఏం జరగబోతా ఉంది? చర్చలు విఫలమయ్యాయి, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక చర్చలకు తావులేదు. మరో వారం తర్వాత, ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. 2 వారాల కాల్పుల విరమణ సీజ్ ఫైర్ వారం అయిపోయింది. మరో వారం తర్వాత యుద్ధం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు చైనాకి మొదటిసారిగా బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. చైనా పెద్ద ఎత్తున ఇరాన్కి ఆయుధాలు సప్లై చేస్తూ ఉంది. ఆ ఆయుధాలు కనుక ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనే హెచ్చరికలను నేరుగా జారీ చేశాడు డొనాల్డ్ ట్రంప్. చైనా నుంచి ఆయుధాలు రావడం వల్లనే ఇరాన్ రెచ్చిపోతూ ఉంది అనే సమాచారం సిఐఏ ద్వారా అమెరికా అధ్యక్షుడికి అందింది. చైనా ఆయుధాలు, డ్రోన్లు కనుక ఇవ్వకపోతే ఇరాన్ ఈ విధంగా రెచ్చిపోదు. ఇరాన్ నుంచి చైనా ప్రతి సంవత్సరం 14 లక్షల కోట్ల రూపాయలు విలువైన క్రూడాయిల్, గ్యాస్ దిగుమతి చేసుకుంటా ఉంది. ఇరాను చైనాకి చెల్లింపులు రియాల్లో చేయొచ్చు, చైనా కరెన్సీలో కూడా చేయొచ్చు. ఆ 2 దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధం ఉంది. అవసరమైతే ఆయుధాలకు డబ్బు చెల్లించకపోయినా కూడా ఆయుధాలు సప్లై చేయడానికి చైనా ముందుకు వస్తాం. చైనా ఆయుధాలు లేకపోతే ఇరాన్ ఒక్క రోజులోనే కట్టడి చేయవచ్చు అనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహించాడు. దీంతో చైనాకి బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు గనక ఆయుధాల సప్లై నిలిపివేయకపోతే సైనిక చర్యకు కూడా వెనకాడము అని చైనాని మొదటిసారి హెచ్చరికలు జారీ చేసింది. అయితే చైనా కూడా స్పందించింది. మా వద్ద నుంచి ఇరాన్కి ఎలాంటి ఆయుధాలు వెళ్ళడం లేదు అని చెప్తా ఉన్నారు, కానీ అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే చైనా, రష్యా నుంచి ఆయుధాలు లేకుండా ఇరాన్లో స్వయంగా తయారు చేసిన క్షిపణి ఒక్కటి కూడా లేదు. చైనా, రష్యా సాంకేతిక సహకారంతోనే ఇరాన్ పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకుంది. నేరుగా చైనాలో, రష్యాలో ఆయుధాలు తయారు చేసి ఇరాన్ బ్రాండ్ వేసి ఇరాన్ పంపిస్తూ ఉన్నారు చైనా, రష్యా. అంటే చైనాలో, రష్యాలో తయారవుతాయి, ఇరాన్లో తయారైనట్టుగా దాని మీద బ్రాండ్ వేస్తూ ఉన్నారు. దీంతో అమెరికాకి అర్థమైపోయింది, ఇరాన్లో అన్ని వ్యవస్థలను దెబ్బతీసినా కూడా ఇరాన్ ఇంకా యుద్ధం చేయగలుగుతుంది అంటే ఇరాన్ వెనుక చైనా ఉంది, రష్యా ఉంది అనే విషయం అమెరికా గ్రహించింది. వారం తర్వాత పెద్ద ఎత్తున దాడిలో సిద్ధమవుతా ఉంది. హార్ముజ్ జలసంధిని విడిపించడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధికి సమీపంలో టెస్ట్ వేసి ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశం ఉంది. 2 వారాల కాల్పు విరమణ ఉంది కదా అని ఒక వారం అయిపోయింది, మరో వారం ఆగే అవకాశాలు కూడా లేవు. ఏ అర్ధరాత్రి అయినా కూడా ఇరాన్ మీద 2000 టార్గెట్స్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఒకేసారి దాడి చేయబోతా ఉన్నాయి. అణుయుద్ధం కూడా జరిగే ప్రమాదాలు ఉన్నాయని సంకేతాలు వస్తాయి. ఇరాన్ కనుక దిగి రాకపోతే, అమెరికా చెప్పినట్టు వినకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాతి యుగానికి తీసుకువెళ్తాను మిమ్మల్ని అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు సీజ్ ఫైర్కి ముందు. అదే నిజం కాబోతా ఉంది. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఏదో క్షణంలో పెద్ద ఎత్తున మరొకసారి దాడులు జరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు.
హార్ముజ్ జలసంధి ఓపెన్ కావాలంటే యుద్ధం తర్వాత వచ్చే శాంతి నెలకొనాలి. ఆ శాంతి నెలకొనాలంటే పెద్ద ఎత్తున యుద్ధం జరగాల్సిందే శాంతి రావాలంటే. ఎందుకంటే సీజ్ ఫైర్ జరిగినా కూడా, చర్చలు జరిగినా కూడా అన్ని విఫలమయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాతనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లెబనాన్ మీద దాడికి దిగబడింది. ఇంకా సీజ్ ఫైర్ ఆడుంది. సీజ్ ఫైర్ అనేది కేవలం పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి అమెరికా తీసుకున్న గ్యాప్, సైనికులకి సెలవులు ఇవ్వడానికి, ఆయుధాలు తరలించడానికి అనే విషయం నిపుణులందరికీ తెలుసు. ఇరాన్ కూడా అదే కోరుకుంటుంది. చైనా నుంచి, రష్యా నుంచి ఆయుధాలు రావడానికి సమయం పడుతుంది కాబట్టి 2 వారాలు గ్యాప్ ఇస్తే ఇద్దరు మరొకసారి పెద్ద ఎత్తున భీకర పోరాటానికి తలపడే అవకాశం ఉంది. ఆ భీకర పోరాటం తర్వాత జరిగే జన నష్టం తర్వాతనే ఆ యుద్ధానికి ఒక ముగింపు జరగబోతా ఉంది అనే విశ్లేషణలు అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇక హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో కూడా మనం కలుసుకుందాం.